చాలా మంది ప్రభు యొక్క శరీర రక్తాన్ని మన కోసము, మరి నలుగొట్టబడినటువంటి క్రీస్తు రక్తాన్ని మన కోసము, ఆఖరి రక్తపు పొట్టు కారు వరకు పూర్తిగా ఆయన ఒంట్లో ఉన్నటువంటి రక్తం అంతా కూడా ఏరులై ప్రవహించింది. దేవుని బిడ్డలారా, ఏ రక్తపు పొట్టు కూడా మిగుల్చుకోకుండా ఏరులై యెరూషలేములో ఆయన రక్తం కారిపోయిందంట. మరి పరిశుద్ధమైనటువంటి మన కోసం కాచి ఉన్నటువంటి, మన కోసం నలుగొట్టబడినటువంటి ఆ శరీర రక్తం మనం తీసుకుంటే ఆయన లాంటి త్యాగం మనలోకి వస్తుంది, ఆయన లాంటి సమర్పణ మనలోకి వస్తుంది, ఆయన లాంటి పరిశుద్ధత మనలోకి వస్తుంది. చాలా మంది ఎందుకు బలహీనతైపోతున్నారంటే, పరిశుద్ధతలో నిలిచి ఉండలేకపోతున్నారు అంటే, బలహీనతలకు లోనైపోతున్నారంటే ఆ శరీర రక్తాన్ని తుచ్చంగా ఎంచుతున్నారు. యేసు ప్రభువు నన్ను జ్ఞాపకం చేసుకుంటకై దీన్ని చేయుడి. శరీర రక్తం తీసుకునేటప్పుడు ఆయన ప్రేమను, ఆయన సమర్పణను మనం జ్ఞాపకం తీసుకోవాలంట. కాబట్టి దేవుని బిడ్డారా, ఆయన శరీర రక్తాన్ని ఎప్పుడు కూడా మనల్ని విమోచించింది. ఆయన యొక్క శరీర రక్తమే మనను విమోచించింది పాపం నుంచి, శాపం నుంచి, వ్యభిచారం నుంచి, దొంగతనం నుంచి, లోక సంబంధమైనటువంటి ప్రతి స్థితి నుంచి మనను